వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్వాతి బ్లాగ్స్ అండి. ఈరోజు మన ఛానల్లో బీరకాయ కైమా కర్రీ సింపుల్గా మసాలా లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ అనేది ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసి ఇందులో మసాలాస్ కూడా ఏం యూస్ చేయం కాబట్టి చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో మనకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలండి. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత, అంటే ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న కైమాని యాడ్ చేయాలండి. తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత అందులోకి కడిగి పెట్టి నీట్గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న బీరకాయని యాడ్ చేయాలండి. అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేయాలండి. మూత పెట్టుకొని వాటిని కొంచెం సేపు మగ్గనివ్వాలండి, ఒక 5 మినిట్స్. తర్వాత మూత తీసుకోవాలి. తీసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేయాలండి. తర్వాత అందులోకి మంచిగా కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న టమాటాని యాడ్ చేసి కలుపుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత కారం వేసుకోవాలండి. నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి కారం అనేది. తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలండి. అందులోకి ఒక 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న కర్రీ క్వాంటిటీకి అయితే నాకు ఒక 1 గ్లాస్ సరిపోతుందండి. కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టుకొని మగ్గించాలండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇదిగోండి ఇలా ఉడుకుతుంది. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కొంచెంసేపు అలా ఉంచి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలండి. చూస్తే ఇదిగోండి ఆయిల్ పైకి తేలినట్టంటే కర్రీ అయిపోయినట్టేనండి. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత డిష్ అవుట్ చేసుకొని కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ.